దీని గురించి వాళ్ళు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీంతో మనతో మాట్లాడటానికి తాడిశెట్టి పశుపతి గారు ప్రముఖ అనలిస్ట్. నమస్తే అండి పశుపతి గారు. నమస్తే. నమస్తే సాయి. సో ఇక్కడ చూస్తే అంటే ఈ దాదాపుగా మొత్తం ఈ నీట్ ఎగ్జామ్స్ లీక్ అయ్యి 2 months అవుతుంది. రీ ఎగ్జామ్ కూడా జరిగిపోయింది. రీ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇంకా రేపో మాపో రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంటే ఇప్పుడు ఈ గొడవలు రోజు రోజుకి పెరుగుతున్నాయి, అంటే ఉధృతం అవుతున్నాయి, దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవలు నడుస్తున్నాయి, ట్రెండింగ్ నడుస్తున్నాయి దీని మీదే. అంటే దీనికి ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం ఏం కనిపించట్లేదు. ఏమనుకుంటారు మీరు? దీనికి ఒక ఎండ్ కార్డ్ పడిద్దా, ఇది ఇలా కొనసాగుద్ది అనుకుంటున్నారా? గత 77 సంవత్సరాల చరిత్రలో ఉద్యమాలు ఎన్నో జరిగాయి. ఇవాళ ఓన్లీ నీట్ విద్యార్థులది ఇవాళ జంతర్ మంతర్లో జరుగుతుంది పెద్ద అత్యధికమైనటువంటి ధర్నా కాదు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో కూడా జంతర్ మంతర్ దగ్గర కానీ, ఢిల్లీలో కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక సెంట్రల్ కూటమిలో 1,00,000 మంది వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అటువంటి ఉద్యమాలను కూడా ఆ రోజు తొక్కిపెట్టారు ఇందిరాగాంధీ గారు. సో ఇవాళ కొత్త ఏం కాదు, ప్రభుత్వం ఒక సెన్సిటివ్ గా తీసుకుంటుంది కాబట్టి విద్యార్థులు కూడా దాన్ని ఆసరగా తీసుకోవద్దు. ఎందుకంటే నేను కూడా విద్యార్థుల పక్షాన, విద్యార్థుల యొక్క హక్కుల పక్షాన, విద్యార్థుల యొక్క బాగోగుల కోసం మేము కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాము. మేము కూడా హైదరాబాద్ లో ధర్నాలు చేస్తుంటాం, మేము కూడా ప్రెస్ మీట్లు పెడుతుంటాం. కానీ సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయి విద్యార్థుల ముసుగులో మిగతా వారు ఎవరో, అంటే కొన్ని పార్టీలు హైజాక్ చేయడం కానీ, లేకపోతే కొన్ని పార్టీలు, కొన్ని మతస్థులు కూడా వాస్తవానికి చెప్పాలంటే మీరు పోలీసులను కొడుతున్నటువంటి తీరు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి రాళ్ళు, లేకపోతే కట్టెలు, ఇలాంటి వాళ్ళ యొక్క ముఖ చిత్రాలని కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఇది సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని ఆసరగా తీసుకున్నారు. వాళ్ళు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలను కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు నీటు ఫస్ట్ ఫేజ్ లో ఎగ్జామ్ లో ఒక పేపర్ లీకేజ్ అయింది. ఆ తర్వాత సడన్ టైం ఇచ్చేసి మళ్ళీ పేపర్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, వాళ్ళ రిజల్ట్ కూడా వచ్చేసింది. అయితే ఇవాళ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, బిఎస్పి కానీ, టిఎంసి కానీ, ఇదంతా ఒక ఇండి కూటమిలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వాములు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీకి వ్యతిరేక శక్తులు. అఫ్ కోర్స్ ప్రభుత్వాలు చేసే తప్పిదాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తాయి, మనం స్వాగతిద్దాం. కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా, ఏ అపోజిషన్ పార్టీ వ్యక్తులు కూడా అక్కడ విద్యార్థులే కనుక, నిజమైన విద్యార్థులు కనుక అక్కడ అల్లర్లు చేస్తుంటే ఏ పార్టీ కూడా, రాహుల్ గాంధీ గారో, లేకపోతే అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ చెందినటువంటి కేజ్రీవాల్ గారు కూడా అక్కడ మీరు విద్యార్థులు సామరస్యపూర్వకంగా మనము ఉద్యమం చేయాలి, ప్రభుత్వాన్ని తలవంచ వద్దంగా ఉంచాలి అని ఎక్కడ కూడా కాల్ఫర్ చేస్తలేరు. అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని గోరంతని కొండంత చూపించాలి. అది భవిష్యత్తులో వీళ్ళు విద్యార్థులు ఉద్వేగభరితానికి లోనైపోయి వీళ్ళు ఏదో పార్టీలన్నీ మాత్రం కలిసి వస్తున్నాయి, మాకు మరింత బలం చేకూరుతుందని వాళ్ళు ఇంకా ఉద్వేగపూరితంగా, వాళ్ళు అనాలోచితంగా చేసే విషయాలలో భవిష్యత్తులో కేసులు పెడితే విద్యార్థులే కదా మోసపోయేది, విద్యార్థులే కదా ఉద్యోగాలకు ఇనెలిజిబిలిటీ అయ్యేది. రాజకీయ పార్టీ రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చేది లేదు, అఖిలేష్ యాదవ్ గారికి ఉద్యోగం వచ్చేది లేదు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి ఉద్యోగం వచ్చేది లేదు. రాజకీయ పార్టీలు ఎన్ని హత్యలు చేసినా ఎవిడెన్స్ ఉండదు, ఎన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులు చేసినా వాళ్ళందరూ మంచిగా జైల్లో ఉండి కూడా పోలీసులు పహారాల మధ్యన మంచిగా బందోబస్తుగా ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే విద్యార్థులు, నిజమైన విద్యార్థులు కనుక అక్కడ అల్లరి మోకలుగా ఏర్పడితే, ఒక క్షణంలో ఆవేశానికి గురైపోతే, ఒక గంట సేపు, అర్ధగంట సేపు ఆవేశానికి గురైనప్పుడు వాళ్ళను పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పుడు కొంత నిరసన తెలియజేస్తారు. కానీ రోజుల తరబడి వాళ్ళ పైన, పోలీసుల పైన రాళ్ళు వేయడం, కట్టలతో కొట్టడము, లూటీ చేయడము, వెహికల్స్ పడగొట్టడము, ఇవంతా అంటే ఇక్కడ పశుపతి గారు ఇక్కడ 2 అంశాలు కనపడుతున్నాయి. అంటే 2 వైపులా కనపడుతుంది. ఒకటేమో మీరు చెప్పిన అంశాలు కనపడుతున్నాయి, మరోవైపు ఏమో పోలీసులు ఆడపిల్లల్ని తాకరాని చోట తాకటం, లేకపోతే దారుణంగా కొడటం, అవి కూడా కనపడుతున్నాయి మనకి. మహిళల్ని కొంత అసభ్యంగా ప్రవర్తించడం, స్టూడెంట్స్ని 2 కనపడుతున్నాయి. అంటే మీరు చెప్పినట్టు అల్లరిమూకలు ప్రవేశించారా లేదనేది మన దగ్గర ప్రూఫ్ ఉండదు, కానీ పోలీస్ డ్రెస్ వేసుకొని మరి దారుణంగా ప్రవర్తిస్తే మాత్రం కొంత తప్పట్టాల్సిన అంశం కదా. సో 2 వైపులా ఉంది మీరు చెప్తుందంటే. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఇవాళ కాక్రోచ్ పార్టీ మీరు వాళ్ళ యొక్క డిమాండ్ పరిస్థితి విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తున్నారు, అప్రిషియేట్ చేద్దాం. ఓకే, విద్యార్థుల యొక్క హక్కుల కోసం ప్రశ్నిస్తున్నారు, మనం స్వాగతిద్దాం. కానీ
ఏదైతే ఇప్పుడు ఆ కాక్రోచ్ పార్టీ అధినేత అక్కడ మీరు సంఘ విద్రోహ శక్తులు చేసేలాంటిది మన విద్యార్థులకు అపకీర్తి వస్తుంది, మన పార్టీ చేస్తున్నటువంటి ఈ నిరసన హైజాక్ అవుతుందని అక్కడ ఎక్కడ కూడా కాల్ఫర్ చేసుకోలేదే, ఎక్కడ కూడా స్టూడెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయట్లేదే. అంటే అదే ఇక్కడే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ, నిఘా వ్యవస్థకు కానీ ఇక్కడే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీరు అన్నట్టుగా మహిళలు కావచ్చు, లేకపోతే ఆడపిల్లలు విద్యార్థులు కావచ్చు, లేకపోతే మగపిల్లలు కావచ్చు, ఏదైనా ఒక డీసెంట్ వేలో మ్యాన్ హ్యాండిల్ చేయాలి. దాన్ని మనం వ్యతిరేకిస్తాం. అక్కడ మహిళల విషయంలో మాట్లాడుతున్నప్పుడు, మహిళల విషయంలో ప్రొటెస్ట్ చేస్తే మనం నిరాకరిస్తున్నప్పుడు, లేకపోతే నిర్బంధం చేస్తున్నప్పుడు మహిళా పోలీసులు ఉండాలి. అందుకే కదా ఈ మహిళా పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఒకనాడు 30 సంవత్సరాల కిందదో 20 సంవత్సరాల కిందదో చరిత్ర కాదు. అయితే ఇక్కడ ప్రధానంగా చూడండి, మీరు వాళ్ళ యొక్క ఒరబడి చూస్తుంటే అక్కడ విద్యార్థులు అంటే ఇప్పుడు నేను కూడా ఒక 50 ఇయర్స్ ఉన్నాను. నేను విద్యార్థుల పక్షాన నేను కొట్లాడతాను. కొట్లాడడం అంటే బాహాబాహి ముష్టి యుద్ధాలకు కాదు కదా. ఒక ప్రెస్ మీట్ చెప్తామో, ఒక డీసెంట్ వేలో మనం అప్పీల్ చేస్తామో, అది వినప్పుడు చూడాలి. ఇవాళ కాక్రోచ్ పార్టీ అధినేత ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడికే రావాలి, ఇది ఓపెన్ డిబేట్ జరగాలి. గత చరిత్రలో ఎక్కడ కూడా కాదు. ఇవాళ వీళ్ళు అనుకుంటుండొచ్చు ఏంటి, నీట్ విషయంలో కావచ్చు, రేపు భవిష్యత్తులో రేపు కర్ణాటక కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ, లేకపోతే ఇంకా వేరే రీజనల్ పార్టీస్ ఎక్కడైతే ఉన్నాయో తెలంగాణలో కానీ, లేకపోతే రీజనల్ పార్టీస్ ఉన్నటువంటి దగ్గర రేపు బీజేపీ వాళ్ళు కూడా ముట్టడి చేస్తారు. లేకపోతే వాళ్ళకు యాంటీ గవర్నెన్స్ అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు. దిస్ ఇస్ నాట్ ద వే టు ప్రొటెస్ట్ ద ప్రాపర్ వే. ఎందుకంటే అక్కడ కొడుతున్నటువంటి పరిస్థితి, ఎస్ ఆవేశం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కొన్ని నిమిషాల వరకు, ఒక గంటల వరకు. ఇట్స్ నాట్ ఇన్ ఏ కంటిన్యూస్లీ డేస్ టుగెదర్. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ధర్మేంద్ర ప్రసాద్ గారిని రాజీనామా చేయాలంటే అది ఒకవేళ అంగీకరించారనుకోండి, రేపు హోమ్ మినిస్టర్ కావాలంటారు, రేపు హోమ్ మినిస్టర్ రిజైన్ చేసిండు అనుకోండి, రేపు ప్రైమ్ మినిస్టర్ కావాలంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆలోచనకు, వాళ్ళ యొక్క సిద్ధాంతానికి ఏ విధంగా తిలోదకాలు ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ ఆలోచన డిమాండ్స్ మారుతున్నాయో మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ నేను ఒక్కటే విద్యార్థులకు, ప్రధానంగా నీటు విద్యార్థుల కోసం నేను 7-8 రాష్ట్రాల విద్యార్థులకు నేను ఒక గైడెన్స్ గా చేస్తుంటాను. వాళ్ళకు సపరేట్ గా గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు నేను గైడెన్స్ చేస్తుంటాను. వాళ్ళందరికీ వెల్విషర్ గా నేను ఉన్నాను. వాళ్ళ నీట్ విషయంలో కాదు, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎక్కడ జరిగిన అన్యాయమే మనం ప్రశ్నిస్తాం. కానీ ఇది సంఘ విద్రోహక శక్తులుగా మారితే మీ భవిష్యత్తును వేరే రాజకీయ పార్టీలు హైజాక్ చేసేసి మీకు అపకీర్తి తీసుకొచ్చే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి దయచేసి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఒక విచక్షణతోని, ఒక వివేకంతోని, ఆలోచనతోని మీరు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుంది. అది ఇంకొక రోజు కాదు, 5 రోజులు చేద్దాం. ఎస్, ఐ విల్ ఆల్సో సపోర్ట్, ఐ విల్ ఆల్సో ప్రొటెస్ట్. యాంటీ గవర్నెన్స్, యాంటీ లా చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళే ఇబ్బందులు పడుతుంటారు. అది కాకూడదని విద్యార్థులు ఎలాంటి ఆవేశానికి లోకు కాకుండా ఉండాలని కోరుతున్నాను. రైట్.